బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పారిస్ ఒలింపిక్స్ లో భారత్ మరో పతకాన్ని గెలుచుకుంది. రెస్లర్ అమన్ సెహ్రవత్ 57 కేజీల విభాగంలో కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నారు. ఇక ప్యూర్టోరికా రెస్లర్ డారియన్ క్రస్ పై 13-5 తేడాతో ఘన విజయాన్ని సాధించారు. ప్రత్యర్థికి అమన్ సెహ్రావత్ ఏమాత్రం అవకాశాలు ఇవ్వలేదు. ఏ దేశంలోనూ డారియన్ క్రస్ పై చేయి సాధించలేకపోయారు. తొలి పీరియడ్ లో డారియన్ క్రస్ 3 పాయింట్లు పొందగా అమన్ 6 పాయింట్లతో సాధించారు. ఇక రెండో భాగంలో అమన్ ఏకంగా 7 పాయింట్లతో తిరుగులేని విజయాన్ని నమోదు చేశారు. మొదటి నుంచి అమన్ దూకుడు చేస్తున్నాం. అయితే ప్రీ క్వార్టర్స్ లో 10-0 తేడాతో, క్వార్టర్స్ లో 12-0తో విజయాన్ని సాధించారు. కానీ సెమీస్ లో జపాన్ రెస్లర్ చేతిలో 0-10 తేడాతో ఘోరంగా ఓడిపోయారు. అయితే ఫైనల్ గా రెస్లింగ్ లో కూడా భారత్ పతకం సాధించింది. ఒలింపిక్స్ చరిత్రలో రెస్లింగ్ లో భారత్ కు ఇది 8వ పతకం. భారత్ తరపున ఒలింపిక్ మెడల్ అందుకున్న చిన్న వయస్కుడిగా అమన్ రికార్డును సొంతం చేసుకున్నారు. ఇప్పటి వరకు ఈ ఒలింపిక్స్ లో ఇండియాకు 6 పతకాలు వచ్చాయి. ఇందులో 5 కాంస్యాలు కాగా ఒక సిల్వర్ మెడల్. అమన్ కు ప్రధాని మోదీ అభినందనలు తెలియజేశారు. అమన్ అంకిత భావం, పట్టుదల స్పష్టంగా కనిపించాయని ట్వీట్ చేశారు ఆయన. అమన్ విజయాన్ని దేశం మొత్తం పండగలా సెలబ్రేట్ చేసుకుంటుందని చెప్పారు.